ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ పోస్ట్ చేసి. కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే పోస్ట్ చేయడానికి అవ్వలేదు. నా బిజీ ఏంటో మీకు తెలుసు కదా. చాలా ట్రై చేశాను పోస్ట్ చేయడానికి, కానీ అవ్వలేదు. అండ్ ఈ వీడియో కూడా నేను ఫ్యూ డేస్ బ్యాక్ రికార్డ్ చేసిన వీడియో. ఇది ఎప్పుడు అంటే పండగ ముందు మనకు ఒక ఆదివారం వచ్చింది కదా. సో ఆ సండే నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. ఎందుకు అంటే మా అన్నయ్య వచ్చారనమాట. సో అన్నయ్య వచ్చాడు కాబట్టి ఇంకా పండగ రాకముందే వెళ్ళిపోయాను నేను. జనరల్గా అన్నయ్య వచ్చినప్పుడల్లా నేను అక్కడే ఉంటూ ఉంటాను, అందరితో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి. సో సరదాగా అందరం హ్యాపీగా ఉండొచ్చు ఆ టైంలో అయితే. అండ్ సండే కదా, సండే స్పెషల్స్ అనమాట. చికెన్ ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ అండ్ గారెలు. సో అన్నీ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం స్పెషల్స్ అంతే. అండ్ ఫిష్ పులుసు చేస్తున్నాను ప్రెసెంట్ నేను. అండ్ కుకింగ్ అంతా నేనే చేశాను, మమ్మీ ఏమో కట్ చేసి ఇచ్చారు. సో ఈ ఫిష్ పులుసు నేను ఆల్రెడీ మన వీడియోస్లో వ్లాగ్స్లో చూపించాను, అందుకే రికార్డ్ చేయలేదు. మీకు కనుక ఈ రెసిపీ కావాలంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. సో కొంచెం ఎక్కువ మెంబర్సే ఉన్నాం కాబట్టి, అందరి కోసం కాబట్టి కొంచెం పులుసు ఎక్కువే పెట్టాను. అండ్ ప్యారలల్గా ఒక పక్క ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ ఫ్రైకి ఏమో ఫిష్లోని కారం, ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, మసాలా పౌడర్ కొంచెం, ఇంకా కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అండ్ చాలా బాగుంటాయి. అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది ముక్క అనేది, అందుకే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఒక పక్క అవి ఫ్రై చేసుకుంటున్నాను, ఒక పక్క ఫిష్ పులుసు పెట్టుకుంటున్నాను. ఇంకా మిగిలినవి కూడా చేయాలి. అండ్ మనకి ఫిష్ ఫ్రైలోని కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది యాడ్ చేసుకుంటారు, కానీ నాకు ఎందుకో నచ్చదు. సో నేను ఓన్లీ కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేస్తాను. చూసారు కదా, మనకి చాలా బాగా వస్తుంది ఫిష్ ఫ్రై అనేది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి కార్న్ఫ్లోర్ కొంచెం యాడ్ చేసి ట్రై చేయండి. అండ్ చికెన్ బిర్యానీ ఏమో నేను మా అన్నయ్య కలిసి చేద్దాం అనుకుంటున్నాము. ఇంతకుముందు మేము అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి కుక్ చేసేవాళ్ళం. సో చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాము. కానీ చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్కి టైం లేదు, అప్పటికే లేట్ అయిపోతుంది అని చెప్పి నార్మల్ చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసేసాను, నేనే చేసేసాను. సో అయిపోయింది కదా, ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఒక పక్క మమ్మీ గారెలు వేస్తున్నారు. నేను ఎప్పుడు చెల్లితో కలిసి కుక్ చేయలేదు, కానీ అన్నితో కలిసి చిన్నప్పుడు కాలేజ్ డేస్లో కుక్ చేసేదాన్ని ఇద్దరం కలిసి. అండ్ అవి చాలా బెస్ట్ మెమరీస్ కదా. మీకు అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. సో అక్కడ అన్నీ ఉన్నాడు. ఫస్ట్ చెప్పాను కదా, మేము చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. దానికోసం తను ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాడు, కానీ ఈలోపు అవ్వలేదు కాబట్టి నేనే చేసేసాను. సో బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ ఇది కుక్కర్లో చేసేస్తున్నాను. ఇది కూడా టైం లేదని చెప్పి కుక్కర్లో ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి చేసేస్తున్నాను. సో మన కుక్కర్లో కనుక పెట్టినట్టయితే ఒక విజిల్ వరకు వేస్తే సరిపోతుంది, చక్కగా నీట్గా కుక్ అయిపోతుంది. అండ్ మనకి ఫుల్ గ్రేవీగా కూడా వస్తుంది కర్రీ అనేది. సో అంతే, ఇది ఇవాల్టి రెసిపీస్. అండ్ లంచ్ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక సెలూన్కి వచ్చాను. ఇదేంటంటే జాజ్మల్లి అని చెప్పి సెలూన్ కమ్ క్లినిక్ అనమాట. ఇది సీతంధార బిఎస్ లేఅవుట్లో ఉంది. ఇక్కడ స్కిన్ యొక్క అడ్వాన్స్డ్ ఇష్యూస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే నేను నా ప్రీవియస్ వ్లాగ్స్లో ఇక్కడికి వచ్చాను, అప్పుడు ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చాను. అండ్ అప్పుడు నేను ఒక స్పెషల్ పర్సన్ని మీట్ అయ్యాను, తన పేరు భావన గారు. సో తను డర్మటాలజిస్ట్ అనమాట. నేను లాస్ట్ టైం కలిసినప్పుడు నాకున్న కొన్ని డౌట్స్ని క్లియర్ చేసుకున్నాను, లైక్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కొన్ని డౌట్స్ని తనతో క్లారిఫై చేసుకున్నాను. అప్పుడు తన వర్డ్స్తో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే కొన్ని డిఫరెంట్ ఫేషియల్స్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవేంటంటే మెడి ఫేషియల్స్ అనమాట. ఈ మెడి ఫేషియల్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ ఫేషియల్స్. నేను తనతో మాట్లాడిన తర్వాత ఒకసారి గూగుల్లో కూడా చాలా రీసెర్చ్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, మనకి రెగ్యులర్ ఫేషియల్స్ అనేవి చాలా వరకు స్కిన్ పైనే
వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. అంటే స్కిన్‌ని జస్ట్ ప్యాంపర్ చేస్తాయి అంతే. స్కిన్ లోపలికి వెళ్ళి స్కిన్‌ని ట్రీట్ చేయవు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి రిజల్ట్ అనేది చాలా తక్కువ టైం వరకే ఉంటుంది. ఒక 2-3 డేస్ వరకే ఉంటుంది. రిజల్ట్ అనేది లాంగ్ లాస్టింగ్‌గా ఉండదు. కానీ ఈ మెడి ఫేషియల్స్ ఏం చేస్తుంది అంటే మనకి స్కిన్ లోపల వరకు అంటే డెర్మిస్ వరకు మనకి స్కిన్ పైన 2 లేయర్స్ ఉంటాయన్నమాట. ఎపిడెర్మిస్ అండ్ డెర్మిస్ అని. సో ఈ డెర్మిస్ లేయర్ వరకు వెళ్ళి మన స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేస్తుంది. లైక్ ఏంటంటే ఏజింగ్ తగ్గించడం కానీ, ఏజింగ్‌ని స్లో డౌన్ చేయడం, మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అవి తగ్గించడం, అలానే యాక్నే, స్కార్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రిజల్ట్స్ అనేవి ఎఫెక్టివ్‌గా ఉంటాయి అండ్ ఇంకా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. ఈ మెడి ఫేషియల్స్ అనేవి చాలా టైప్స్ ఉన్నాయి. విత్ లేజర్స్ అండ్ వితౌట్ లేజర్ కూడా ఉన్నాయి. సో ఇది క్లినిక్ కాబట్టి లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కానీ నేను ఈరోజు ఒక బేసిక్ ఫేషియల్ చేపించుకుంటున్నాను వితౌట్ లేజర్ అనమాట. ఇప్పుడు ఈరోజు నేను చేయించుకుంటున్న ఫేషియల్ వచ్చి 3 స్టెప్ ప్రాసెస్ అండ్ ఇది 1500 రూపీస్ అనమాట వితౌట్ లేజర్. ఇందులో మీకు లేజర్ కావాలనుకుంటే అది 3000 ఛార్జ్ చేస్తారు. ఆబ్వియస్‌గా లేజర్ అంటే రిజల్ట్స్ అనేవి ఇంకా చాలా బాగుంటాయంట. అంటే డబుల్ ద రిజల్ట్స్, ఇప్పుడు నాకు వచ్చిన రిజల్ట్స్‌కి డబుల్ ద రిజల్ట్స్ ఉంటాయంట. సో మన స్కిన్ పైన చాలా వరకు పిగ్మెంటేషన్, యాక్నే, స్కార్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో నాకు అనిపించింది రెగ్యులర్ ఫేషియల్స్‌కి మనం ఎలానో ఇంతనే ఛార్జ్ చేస్తారు కదా, గోల్డ్ ఫేషియల్స్ అలాంటివి చేయించుకున్నప్పుడు ఈ కాస్టే ఉంటుంది. కానీ ఆ రిజల్ట్ అనేది ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటుంది. సో ఇలాంటివి స్కిన్ ఎక్స్పర్ట్స్‌తో మనం చేయించుకున్నప్పుడు చాలా వరకు మనకి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అండ్ బాగుంటుంది కదా అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. అండ్ మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వ్లాగ్లో ఈ వీడియోని అంతా కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఇంటి నుంచి ఒక క్లీన్ ఫేస్తో వచ్చాను. కాకపోతే ఇంకా స్కిన్ పైన డర్ట్ అనేది పడి ఉంటుంది కాబట్టి ఒకసారి స్కిన్ని వాష్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒక 3 స్టెప్ ప్రాసెస్ మాత్రమే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈవెన్ నేను ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మన స్కిన్ పైన ఇంకా డర్ట్ అనేది ఉండిపోతుంది కదా. సో ఇప్పుడు అది వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్తోని ఒక కాటన్ ప్యాడ్ డిప్ చేసి దాన్ని క్లీన్ చేస్తున్నారనమాట. నేను ప్రతిదీ వాళ్ళని అడిగి మాత్రమే చేయించుకుంటున్నాను. సో అందుకే మీకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. సో ఇది ఫస్ట్ స్టెప్. అండ్ నేను భావన గారితో మాట్లాడినప్పుడు స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలని అడిగాను. మేజర్గా తను చెప్పింది ఏంటి అంటే సన్ స్క్రీన్ వాడడం కంపల్సరీ అని చెప్పారు. బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ కంపల్సరీగా ఫేస్ పైన అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో మర్చిపోకుండా సన్ స్క్రీన్ వాడడం స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫేస్ ప్యాక్ లాంటిది. కాకపోతే ఇక్కడ మనకి ఎలాంటి స్క్రబ్బింగ్ ఏమీ ఉండదు. జస్ట్ ఒక ఫేస్ ప్యాక్ అనమాట. సో దీన్ని నా ఫేస్ పైన అప్లై చేస్తున్నారు. ఇది రెగ్యులర్ ఫేస్ ప్యాక్ లాగే ఒక 20 మినిట్స్ నా ఫేస్ పైన అలా ఉండాలి. వన్స్ 20 మినిట్స్ తర్వాత దీన్ని క్లీన్ చేస్తారు. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు ఇంకా నాకు కొన్ని చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే మనం స్కిన్కి మేకప్ వేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మేకప్ రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు మనం అలసిపోయి లేకపోతే బద్ధకం వలన మేకప్ని ప్రాపర్గా రిమూవ్ చేసుకోకుండా పడుకుని పోతాం. లేదా మన ఫేస్ పైన బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చాలా డస్ట్ అనేది ఉండిపోతుంది. అది మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా అలానే పడుకుని పోతాం. అది అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. ఫేస్ని నైట్ పడుకునే ముందు ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి అవసరమైతే కొంచెం టోనర్ని అలానే మాయిశ్చరైజర్ని కూడా అప్లై చేసుకోవడం చాలా మంచిదని చెప్తున్నారు. సో సిటిఎం ప్రాసెస్ని డెఫినెట్గా ఫాలో అవ్వమని చెప్తున్నారు. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత ఎవ్రీ 2 అవర్స్కి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో ఇలా నా ఫేస్ పైన ఇది అప్లై చేశారు కదా, ఒక 20 మినిట్స్ పాటు అలా ఉంచేసి నెక్స్ట్ దీన్ని ఒక సీరంతోని క్లీన్ చేస్తారనమాట. అంటే దీన్ని నార్మల్గా వాటర్తో వాష్ చేయరు, ఒక సీరంతో మాత్రమే క్లీన్ చేస్తారు. సో ఇప్పుడు ఒక కాటన్ ప్యాడ్ని సీరంలో డిప్ చేసి ఆ సీరంతో క్లీన్ చేస్తున్నారు. సో ఇది చాలా సింపుల్. ఈవెన్ టైం లేని వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా చేయించుకోవచ్చు. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు అయిపోతుంది. అండ్ బ్రైడ్స్ కూడా దీన్ని చేయించుకోవడం వల్ల రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయంట.
అండ్ మనం ఇలానే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫేస్ వాష్ ఏమీ చేయకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫేస్ని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ రోజంతా ఫేస్కి ఎలాంటి క్రీమ్స్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకూడదు. నెక్స్ట్ డే నుంచి నార్మల్గా చేసుకోవచ్చు. సో ఇది ఇలాంటి కేర్ మనం తీసుకోవాలి ఆఫ్టర్ దిస్ ఫేషియల్. అండ్ ఇదేంటంటే బేసిక్గా ఇంపోర్టెడ్ ఫేషియల్. సో ఇది మీరు ఎక్కడ ట్రై చేసినా మేబీ దొరకకపోవచ్చు, అంటే అన్ని సెలూన్స్లోని దొరకకపోవచ్చు. ఇక్కడ భావన గారు స్కిన్ కేర్ స్పెషలిస్ట్ కాబట్టి ఇక్కడ ఇది అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు మీకు కొన్ని లిక్విడ్ లిప్స్టిక్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే వెట్ అండ్ వైల్డ్ నుంచి ఒక 4 లిక్విడ్ లిప్స్టిక్స్, అన్నీ చాలా మంచి కలర్స్, చాలా బాగున్నాయి. కానీ అవి చూపించే ముందు ఒక కొత్త ఫీచర్, చాలా మంచి ఫీచర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. అదేంటంటే పర్పుల్ సైట్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది, ట్రై ఆన్ అని చెప్పి. మీరు కావాలనుకుంటే బ్రౌజర్కి వెళ్ళి సైట్ని యాక్సెస్ చేసినా పర్వాలేదు, లేదు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు. కొంతమందికి తెలియదు కదా, ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు లిప్స్టిక్స్ని సెలెక్ట్ చేసుకోవడం టప్పుడు కొంచెం ఏంటంటే ఆ లిప్స్టిక్స్ మనకి సెట్ అవుతాయో లేదా, కలర్ బాగుంటుందా లేదా నా షేడ్కి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా అక్కడ ట్రై ఆన్ అని ఒక ఫీచర్ ఉందన్నమాట. మనం ఆ లిప్స్టిక్స్ సెర్చ్ చేస్తాం కదా సైట్కి వెళ్ళి, అక్కడ మనకి ట్రై ఆన్ అనే ఫీచర్ కనిపిస్తుంది. ఆ ట్రై ఆన్ అని దానిపైన క్లిక్ చేసినప్పుడు మనకి ఆ లిప్స్టిక్స్ అనేది మన ఫేస్ పైన, అంటే మన లిప్స్ పైన అప్లై అవుతాయి. సో మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటుంటే ప్రతి షేడ్ మన లిప్స్ పైన అప్లై అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మీరు హ్యాపీగా ఆ లిప్ కలర్ మీకు బాగుందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేస్తారు అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఈరోజు వీడియోలో 4 లిప్ షేడ్స్ అనమాట. ఇవి లిక్విడ్ లిప్స్టిక్స్ వెట్ అండ్ వైల్డ్ నుంచి, చాలా మంచి కలర్స్. సో వీటి ప్యాకేజింగ్ వచ్చి ఇలా ఉందన్నమాట. ప్రతిదీ మనకి ఇక్కడ కలర్ కనిపిస్తుంది. సో అన్నీ చాలా మంచి కలర్స్, డైలీ వేర్కి బాగుంటాయి. అండ్ ఒక పింకిష్ షేడ్ అనమాట. సో ఇవి టోటల్గా 4 షేడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ షేడ్ ఏమో బెర్రీ రికగ్నైజ్ అని చెప్పి, ఇది పింక్ షేడ్ అనమాట. అండ్ ఇంకొకటి న్యూడిస్ట్ పీచ్ కలర్, ఇది కూడా చాలా మంచి కలర్. అండ్ ఇంకొకటి ఏమో రెబల్ రోజ్, సో ఇది కూడా డైలీ వేర్కి బాగుంటుంది. అండ్ ఇదేమో కోరల్ కరప్షన్ అని చెప్పి ఇది ఒక కలర్ అనమాట. ఫస్ట్ వీటి గురించి చెప్తాను, ఆ తర్వాత వీటి స్వాచెస్ అనేవి చూపిస్తాను. సో ఇది వెట్ అండ్ వైల్డ్ నుంచి అని చెప్పాను కదా, లిక్విడ్ లిప్స్టిక్స్. అండ్ ఎప్పుడు లిప్స్టిక్స్ లాగే ఇవి కూడా చాలా బాగున్నాయి, పిగ్మెంటెడ్గా ఉన్నాయి, లాంగ్ లాస్టింగ్గా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ ఉన్నాయి. అంటే సింగిల్ షేడ్లోనే మనకి చాలా మంచి కలర్ పే ఆఫ్ అనేది వస్తుంది. అండ్ మనం ఇది వేసుకున్న తర్వాత ఈజీగా వాటర్ కానీ ఏదైనా డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ హ్యాపీగా తినచ్చు. మనకి లిప్స్టిక్ పోతుంది అనే బాధ లేదు. అండ్ కొంచెం మనం లిప్స్టిక్ని అప్లై చేసుకునే ముందు కొంచెం ఏదైనా లిప్ బామ్ కానీ ఏదైనా రాసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ వీటి స్వాచెస్ చూపిస్తాను. బెర్రీ రికగ్నైజ్ స్వాచ్ వచ్చి, అండ్ ఇంకొక ఆఫర్ ఉంది. అదేంటంటే ఎనీ 2 లిప్స్టిక్స్ కొన్నారనుకోండి మీరు, జనరల్గా మనకి పర్పుల్ సైట్లో ఆల్రెడీ ఆఫర్స్ ఉంటాయి కదా, అవి కాకుండా మీరు ఎనీ వెట్ అండ్ వైల్డ్ లిప్స్టిక్స్ని 2 కనుక మీ కార్ట్కి యాడ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా 20% ఆఫ్ అనేది మీకు అప్లై అయిపోతుంది. సో మీరు ఇంకా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ షేడ్ ఇలా ఉంది, అండ్ దీని అప్లికేటర్ వచ్చి ఇలా ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ షేడ్. సో మనం అప్లై చేసుకునేటప్పుడు చాలా స్మూత్గా ఉంది, కొంచెం సేపటికి అది మ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ వన్. ఇది చాలా మంచి కలర్, మీరు కనుక చూసినట్టయితే అందరికీ సెట్ అవుతుంది. అంటే ఇలాంటి డార్క్ షేడ్స్ వేసుకోవడం వల్ల మన స్కిన్ కొంచెం లైటన్ అయినట్టు, అంటే కొంచెం గ్లోయింగ్గా కనిపిస్తాం అనమాట. లేదు మీకు కనుక న్యూడ్ షేడ్స్ ఇష్టమైనట్టయితే మీరు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇదేమో పీచ్ కలర్ అనమాట. సో ఇవేంటంటే మనకి కూల్గా ఉంటాయి అండ్ ఎక్కువగా మేకప్ వేసుకున్న ఫీలింగ్ రాదు. ఇవి పార్టీ వేర్కి బాగుంటుంది, ఇది రెగ్యులర్ వేర్కి బాగుంటుంది. సో ఈ కలర్ అనేది మీకు ఇంకా ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఒక 2-3 షేడ్స్ వేసుకుంటే బాగుంటుంది. సో పీచ్ కలర్ ఇది. అండ్ ఇదేమో, సో ఇది వచ్చి రెబల్ రోజ్ అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్గా మనకి రోజ్ని మనం బ్లెండ్ చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాంటి కలరే వచ్చింది, అండ్ చాలా బాగుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చి కోరల్ అనమాట.
అన్నీ చాలా మంచి కలర్స్ ఇవి, అంటే అందరికీ సెట్ అయ్యే కలర్స్ అనమాట. అండ్ ఇవి ఎక్కువగా ఈ కలర్స్ అనేవి ఫెయిర్ ఇంకా మీడియం స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటాయి. సో ఇది కోరల్ కలర్. అండ్ దీని కాస్ట్ వచ్చి ఒరిజినల్ కాస్ట్ ఏమో 499, కాకపోతే వీటిపైన ఆల్రెడీ డిస్కౌంట్ రన్ అవుతుంది. అండ్ ప్రెజెంట్ సేల్స్ అన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి, అంటే 17th అక్టోబర్ నుంచి కొన్ని సేల్ రన్ అవుతున్నాయి, 17th జాన్ నుంచి కొన్ని సేల్స్ రన్ అవుతున్నాయి. సో వీటి కాస్ట్ 499 అని చెప్పాను కదా, ఆల్రెడీ ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఇది 20% ఆఫ్ వచ్చింది. 20% అంటే మనకి ఇంచుమించు ఒక 100 రూపీస్ సేవ్ అవుతుంది. ప్లస్ ఎనీ 2 కొంటే మనకి అగైన్ 20% ఫ్లాట్ ఆఫ్ వస్తుంది అనమాట. సో ఇది వీటి గురించి డీటెయిల్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, కింద లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవి 4 కలర్స్ నా దగ్గర ఉన్నవి. నాకు తెలిసి అరౌండ్ 6 కలర్స్ ఉన్నాయి. వీటి షేడ్స్ అనేవి 6 or 8 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కావాలంటే అవి కూడా చెక్ చేయొచ్చు.